శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ప్లీజ్ 344 ఇవాళ ప్రకటన రెండు కలిపేసి ఇవాళ మీరు ఎంతసేపు చర్చిద్దామని అభ్యంతరం లేదు. కాబట్టి నిన్న కూడా క్వశ్చన్ అవర్ వేస్ట్ అయిపోయింది. ఇవాళ కూడా మీరు కానీ కూడా క్వశ్చన్ అవర్ చేసేసుకుంటే చాలామందికి మాట్లాడే అవకాశం, చాలా అంశాల మీద మాట్లాడే అవకాశం వస్తుంది. దయచేసి ఈ అడ్జర్న్మెంట్ మోషన్ని డిస్కషన్ పేరిట తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కోఆపరేట్ విత్ us and go to the question hour. Yes. అధ్యక్ష, నాకు నిజంగా అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంత పెద్ద టాపిక్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఇది ఇంత పెద్ద టాపిక్. చంద్రబాబు నాయుడు గారు నిందితులతో, అదే నిందితుడు డీజీ ఇంటెలిజెన్స్తో, ఎమ్మెల్యే విదేశాలకు వెళ్తాడు నిందితులతో, ఎమ్మెల్యే తిరిగి వస్తాడు, కానీ నిందితుడు అక్కడే ఉండిపోతాడు. అధ్యక్ష ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ సొంత తమ్ముడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్కసారి ఈ సబ్జెక్ట్ తీసుకుందాం. ప్లీజ్ కూర్చోండి. మీరు ఒక్కసారి ఈ సబ్జెక్టు పైన ప్లీజ్ నేను చెప్పేది వినండి దయచేసి. ఈ సబ్జెక్టు పైన మీరు చూపించే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, మీరు మాట్లాడే మాటలు కావచ్చు, కూలంకషంగా మాట్లాడడానికి అవకాశం వస్తుంది సబ్జెక్ట్ వచ్చినప్పుడు. కాబట్టి నౌ లెట్ us go to the question hour. ప్లీజ్ క్వశ్చన్ అవర్ నెంబర్ 1757 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆన్ ది హౌస్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది హౌస్. ప్లీజ్ నేను చెప్పాను మీకు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చూపించే ఫోటోగ్రాఫ్ చూపించుకోవచ్చు. మీరు మాట్లాడే టైం ఉంది, మాట్లాడే టైము పూర్తిగా టైం ఇస్తామని చెప్పాను కదండి మీకు. ఈ రోజే ఇస్తాం. నిన్న ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ ఇవాళ ఇచ్చారు, సేమ్ కంటెంట్. కాబట్టి నో, మీరు మాట్లాడటానికి అవకాశం ప్రాబ్లం లేదు, బికాస్ ఈజ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. కానీ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ లో పోయే అవకాశం లేదు. సబ్జెక్ట్ లో పోయే టైం ఉంది. మీరు మాట్లాడవచ్చు, సఫిషియెంట్ గా మాట్లాడవచ్చు, మీరు ఎంత కావాలంటే అంత మాట్లాడవచ్చు. దయచేసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా మీరు చర్చ చేయొచ్చు, మీకు అవకాశం వస్తుంది. మీకు చర్చించే అవకాశం ఇస్తున్నారు అంటున్నారు. మీకు ఎందుకండి చర్చ? వెదర్ ఇట్ ఈస్ స్టేట్మెంట్ ఆర్ చర్చ, మీకు సఫిషియెంట్ గా చర్చించే అవకాశం వస్తుంది అంటున్నా. చర్చించే అవకాశం వస్తుంది. దయచేసి కోడిగుడ్డు మీద ఏకలు పెరగొద్దండి. మీకు పూర్తిగా తప్పకుండా వస్తుంది చర్చ అంటున్నాను. ప్లీజ్ మాట్లాడచ్చు, మీరే మాట్లాడతారు ఫస్ట్. ఇప్పుడు ప్రకటన మీద మీరే మాట్లాడతారు ఫస్ట్. మాట్లాడండి. అంటే మీరు శ్రీకాంత్ రెడ్డి గారు సభా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు పూర్తిగా మాట్లాడడానికి అవకాశం వస్తుంది, మాట్లాడండి. కాదు అమ్మా, చూడండి అమ్మా, మీరు ఇంకా వివరాలు మాట్లాడాలనుకుంటే వర్కింగ్ లంచ్ పెట్టి ఈవినింగ్ కూడా మాట్లాడుతున్నారు. కూర్చోండి. వాట్ మోర్ యూ వాంట్? ఏం కావాలంటే మీకు? ఓకే, let us go to the question hour, please. అచ్చెన్నాయుడు గారు, మీరు ఇట్లా ముందు పట్టు పెడితే హౌస్ టైం వేస్ట్ అయిపోతుంది. ప్రతిపక్ష సభ్యులకి ప్రభుత్వ పక్షాన్ని అప్పీల్ చేస్తున్నాం అధ్యక్ష. నిన్న కూడా సమయం అంతా వృధా చేశారు. ఇంత క్లారిటీగా అధ్యక్ష, ప్రభుత్వం ఇంత క్లారిటీగా నిన్నే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. ఈరోజు మేము కూడా మళ్ళీ ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ జరిపించండి. తర్వాత అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి గురించి కూడా చర్చిద్దాం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ కాల్ మనీ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు అధ్యక్ష. అవసరం అయితే వర్కింగ్ లంచ్ పెట్టుకొని ఎంత రాత్రి అయినా సరే దాని మీద కూలంకుషంగా చర్చిద్దాము. మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా సరే అవి ఇమ్మని చెప్పి నిన్నటి నుంచి చెప్తున్నా సరే కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. వీరికి అసలు కాల్ మనీ మీద కానీ ఏ అంశం మీద కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వారి పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అధ్యక్ష.
నేను జగన్మోహన్ రెడ్డి వారి పార్టీకి ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, మీరైతే ఏ కుంభకోణంలో మీకు సంబంధం లేదో మీరు చెప్పండి. అన్ని కుంభకోణాల్లో మీకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మీరు శాసనసభకు వచ్చి ఈ రకంగా మాట్లాడడం మంచి విధానం కాదు. సమయం దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాను, మీరు కూర్చోండి, విజ్ఞప్తి చేస్తాను నేను. ప్లీజ్ మీరు కూర్చోండి, విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి, నేను మాట్లాడతాను, కూర్చోండి. నేను చెప్తాను, విజ్ఞప్తి చేస్తాను, కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. దయచేసి కూర్చోండి. ఓకే, నేను చెప్తాను. ప్లీజ్ నిన్నటి రోజున బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను ప్రకటన చేస్తానంటే ఓకే అని చెప్పొచ్చారు. వారు ప్రకటన చేయడానికి వీలేదంటారు. ఎట్లా అండి, మీరు చేస్తారు ఇవాడు. పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వర్కింగ్ లంచ్ పెట్టుకుందాం, ఎంతసేపు చర్చించమంటున్నాం. ఇంకేం కావాలి మీకు? నిజంగా ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి గురించి మాట్లాడటానికి, తర్వాత మీరు కోరుకున్నటువంటి కాల్మని దాంట్లో సెక్స్ హెరాస్మెంట్లు ఉన్నాయంటే మొత్తం మీద మాట్లాడడానికి టైం ఇస్తాం. మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు, నాకు అభ్యంతరం లేదు. ప్లీజ్ గో బ్యాక్. ఇవన్నీ కూడా మీరు అంగీకరించకపోతే సభాసనం వృధా అవుతుంది. ప్లీజ్, యు ఆర్ లూజింగ్ యువర్ ఛాన్స్. బిఎస్లో జరిగింది నేను చెప్పాను. నేను చెప్పింది వాస్తవం కాదని మీరు మాట్లాడతారా? ఐ టోల్డ్ ఓన్లీ ది ఫ్యాక్ట్స్. నేను నిజమే చెప్పాను మీకు. నిన్న బిఎస్సిలో సీఎం గారు సభా నాయకుడు గవర్నమెంట్ ఈజ్ వెరీ కమిటెడ్ టు గో అకార్డింగ్ టు ద ఎజెండా. చేత ఏదైతే బీఎస్సీలో ఎజెండా నిర్ణయించబడిందో ఆ ఎజెండా ప్రకారం కూడా గవర్నమెంట్ పోవడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అంచేత మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా బిజినెస్ ముందుకు వస్తున్నవారు, తర్వాత అంబేద్కర్ గారి గురించి చర్చ, అదే చర్చ అయిన తర్వాత కాల్మనీ గురించి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అంతా డిస్కస్ చేయొచ్చు. అధ్యక్ష, గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ టు డూ ద బిజినెస్ కి అడ్డంకి వస్తే మాత్రం గవర్నమెంట్ యాజ్ పర్ ద లా మీరు చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఉండేటువంటి పవర్స్ ప్రకారంగా కూడా చర్య తీసుకోవాలి. రోజు ఇదే తంత అధ్యక్ష, ఏదో విధంగా శాసనసభ సమావేశాలు జరగకుండా అడ్డుపడాలనేటువంటి ఈ దుష్ట సాంప్రదాయానికి మీరు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇది లాంగ్ టైం ఈ విధంగా పోతే మనకు ఉండేటువంటి 5 రోజుల్లో ఒక రోజు ఆల్రెడీ అయిపోయింది, ఇది 2వ రోజు. ఈ విధంగా టైం వృధా చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం పెట్టుకోవడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే అధ్యక్ష, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. వీళ్ళు నిజాయితీ గురించి, వీళ్ళతో కాల్మనీ గురించి కానీ, అదేవిధంగా మంచి విషయాల గురించి కానీ, ఇంకో విషయం గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష వీళ్ళకి. అంతేత ఒకవేళ మాట్లాడదాం అనుకున్నప్పుడు డిస్కషన్లో మీరు మాట్లాడండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా స్టాల్ చేస్తే మాత్రం గవర్నమెంట్ కెనాట్ స్పేర్ ఎనీవన్ అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి ప్లీజ్. ప్రతిపక్ష నాయకులను అప్పీల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి, సభ నడవనేయండి. మీరు కోరుకున్న అంశాలు 2, ఒకటి అంబేద్కర్ జన్మదినం మీద మాట్లాడటం, 2 కాల్మనీ మీద మాట్లాడటం. రెండింటి మీద నేను చెప్తానండి. రెండింటి మీద నిన్న అంబేద్కర్ గారి జయంతి మీద చెప్పాను. నిన్న అంబేద్కర్ జయంతి మీద హాఫ్ కంప్లీటెడ్గా ఆగిపోయింది, అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత కాల్మనీ పైన, సెక్స్ హరాస్మెంట్ పైన ఎంతసేపు మాట్లాడదా ఉన్నా టిల్ ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా వర్కింగ్ లంచ్ పెట్టి మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఎంతమందినా మాట్లాడవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. నిన్న అర్థాంతరంగా ముగిసింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు కూడా ఒక అంశం తీసుకునే ముందు అంతకుముందు అంశం పూర్తి కావాలి. పూర్తయిన తర్వాత చేస్తుంది, మీ ఇష్టం అది. మీకు మైక్ ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు. దీన్ని రిజర్వ్ చేసిన సబ్జెక్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమో మాట్లాడండి. ఐ విల్ గివ్ ఛాన్స్ టు లీడర్ ఆఫ్ అపోజిషన్. కూర్చోండి, సబ్జెక్టు పోకుండా మాట్లాడమనండి.
ఇప్పుడు డిజర్వ్ చేసిన సబ్జెక్ట్ మాట్లాడటానికి లేదు. అది కాకుండా ఏం చెప్పమనండి. ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్, మీరు సబ్జెక్ట్ డిజర్వ్ చేసిన సబ్జెక్టులోకి పోకుండా మీరు ఏదైనా చెప్పాలంటే మాట్లాడచ్చు. ప్లీజ్ గో బ్యాక్. దయచేసి కూర్చోండి. డిజర్వ్ చేసిన సబ్జెక్టులోకి పోకుండా మీరేం చెప్పదలుచుకోవాలి చెప్పండి. అధ్యక్ష, ఇక్కడ ఒక క్లారిటీ క్లియర్గా ఉండాలి అధ్యక్ష. స్టేట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాని తర్వాత మీరు ఏం చేయబోతారు అని అంటే, క్లారిఫికేషన్స్కే మీకు పర్మిషన్ ఇస్తున్నాము, స్టేట్మెంట్ అంటే మీకు తెలీదా, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రమే కన్ఫైన్ అయ్యి మీరు అడిగే క్లారిఫికేషన్ మాత్రం అడగండి అని అదొక 10 నిమిషాలు ఇచ్చి చర్చ ముగింపు చేస్తారు. అలా కాదు అధ్యక్ష, ఈ టాపిక్ లే ఫస్ట్ చర్చ జరిపించండి, డీటెయిల్డ్ గా సుదీర్ఘంగా మా వాళ్ళు చెప్పేదంతా కూడా పూర్తిగా వినండి. ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడో స్టేట్మెంట్ ఇవ్వండి. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ అడుగుతాం. అంతేగాని ఆ కార్యక్రమమే జరగకోకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారట, ఆ తర్వాత మా క్లారిఫికేషన్లకు మాత్రమే మాకు తావిస్తారట, ఓ 10 నిమిషాల్లో అయిపోయి చేస్తారట. మళ్ళా కేవలం ఆయన మాట్లాడిన ఆ స్టేట్మెంట్ మీద మాత్రమే మాట్లాడాలట. ఏంది అధ్యక్ష ఇది? చివరకు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకుంటా ఉన్న అద్వానమైన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో కూడా ఏది ఉండదు అధ్యక్ష. మీరు మాట్లాడినామండి చెప్తాను నేను. అధ్యక్ష, అంబేద్కర్ గారి గురించి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్న అధ్యక్ష. అంబేద్కర్ ఒక మహనీయుడు. ఆయన పార్లమెంట్లో డిస్కస్ చేసిన ఇష్యూయే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. అదేవిధంగా ఆయనకి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం గురించి, ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాల గురించి, ఇవన్నీ కూడా పేదవాళ్ళ గురించి రాశారు. పేదవాళ్ళ గురించి చర్చించడానికి అవసరం లేదు, రాజ్యాంగం గురించి చర్చించవలసిన అవసరం లేదు, అంబేద్కర్ గురించి మాట్లాడటానికి అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడు ఒక దెయ్యాలు వేదాలు వంచిన ఆయన చెప్పింది వినాలనేటువంటి సాంప్రదాయం ఇక్కడ కాదు అధ్యక్ష. రెండోది స్టేట్మెంట్కి వచ్చినప్పుడు స్టేట్మెంట్ గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగారు. అంచేత ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ ఇష్యూ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేయండి. రూల్స్ ప్రకారంగా ఉన్నమాట వాస్తవమే. స్టేట్మెంట్ ఇస్తే ఓన్లీ క్లారిఫికేషన్స్ రూల్స్ ప్రకారంగా. అయినప్పటికీ కూడా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్లో మనం డిస్కస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు డిస్కస్ చేయండి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. అంతేగాని ఏమీ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈ తప్పుదారిని మొత్తం అన్డెమోక్రటిక్ హౌస్ స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కదా తప్ప మీరు డిస్కస్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు అధ్యక్ష, ఇది ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కింద ట్రీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ సభ్యుల్ని ఒకసారి నిశ్శబ్దంగా ఉండమనండి. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ సభ్యుల్ని ఒకసారి నిశ్శబ్దంగా ఉండమనండి సార్. స్పీకర్ గారు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ఇది ఎక్స్ట్రాడినరీ ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చెప్పేదేనండి సార్, నేను చెప్పేదేనండి, మీరు ఆయనతో మాట్లాడండి. నేను చెప్పేదేనండి, ఒక్కసారి చెప్పేదేనండి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత సమయం కేటాయిస్తారు అనేది మీరు చెప్పండి అధ్యక్ష. ఎంత సమయం కేటాయిస్తారు? మధ్యాహ్నం కూడా కావాలంటే ఎక్స్ట్రాడినరీ కేసు కింద ట్రీట్ చేసి మధ్యాహ్నం కూడా ఆ స్టేట్మెంట్ తోటి పాటు లిమిట్ అవ్వకుండా కంప్లీట్ గా అన్ని అంశాలు కూడా ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడాలనుకుంటే ఆ విధంగా మాట్లాడటానికి మీరు అనుమతిస్తున్నామని చెప్పి మీరు ఒక్కసారి దయచేసి చెప్తే తప్పనిసరిగా ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటేమిటంటే, నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో, ప్లీజ్ దయచేసి వినండి, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కేటగారికల్లీ చెప్పింది ఏమిటంటే, సభానాయకుడు ఈ రోజున మీరు 344 ఇచ్చారు, అదే మా ప్రధాన అంశం కూడా. కాబట్టి నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ సఫిషియెంట్ టైం ఇచ్చి మాట్లాడండి అని చెప్పి వారు అన్నారు. దానికి మీరున్నారు, బీజేపీ వారు ఉన్నారు, టీడీపీ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. దానికి ఒప్పుకున్నారు. ఒకటి. రెండో చెప్తాను, లెట్ మీ క్లారిఫై. మీరు లేరు కాబట్టి మీకు చెప్పాలి నేను. రెండోది ఏమిటంటే, ఒక ఎజెండాలో అంశం ఇన్కంప్లీట్గా చర్చ జరిగినప్పుడు మరుసటి రోజు ఆ అంశం పూర్తి చేయడానికి ప్రయారిటీ వస్తుంది. 2. మూడోది ఏంటంటే, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాకు అవకాశాలు రావంటున్నారు. మీరు కావాల్సినంత టైం తీసుకోండి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాట్ ఓన్లీ క్లారిఫికేషన్, వర్కింగ్ లంచ్ తీసుకొని మేము ఎంతసేపు మాట్లాడవచ్చు. వాట్ మోర్ యూ వాంట్? ఐ థింక్ లైక్ వీ కెన్ గో టు ది క్వశ్చన్ అవర్. మాట్లాడిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి కదా అధ్యక్ష. తీసుకోండి అధ్యక్ష. ఎక్కడైనా కూడా ప్రధానమైన అంశం ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు అధ్యక్ష చర్చ జరిగిన తర్వాతనే స్టేట్మెంట్ ఇస్తారు. కానీ స్టేట్మెంట్ నేను ఇచ్చేసిన తర్వాత మీరు చర్చ జరుపుకోండి అన్న మాట నేను ఎక్కడా విన్నా. అది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతుంది అధ్యక్ష. ఇది అసలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది అధ్యక్ష? స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది? ఎక్కడైనా కూడా కామన్ సెన్స్ ఉండాలి. చర్చ ఫస్ట్ జరగాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. అట్లాంటిది మీరు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేస్తారట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరిగేదానికి ఏముంది అధ్యక్ష? మీ సభ్యులు ఒక్క ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీరు రూల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి, గవర్నమెంట్ has got every right to give a statement on the floor of the house on any particular issue or any issue arising recently. అంచేత మా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. మాకు చర్చ పెట్టండి అంటాం, మీకు రైట్ లేదు అధ్యక్ష. ఇంచేతంటే ఇక్కడ గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ, గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ అయిన తర్వాత ప్రైవేట్ బిజినెస్ ఉంటుంది. అదేవిధంగా మీ ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాలు కూడా చర్చించుకోవచ్చు. అంచేత కావాలని స్టాల్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప, మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు డిస్కస్ చేయండి. డిస్కస్ చేయొద్దంటే కదా మీకు ప్రాబ్లం. అన్ని మీరు ఊహించుకుని ఈ విధంగా మాట్లాడి అసెంబ్లీ స్టాల్ చేయడం మంచిదా అధ్యక్ష? మీరు పర్మిషన్ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఏదో మాట్లాడితే వెళ్ళకి రావడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. దీన్ని అలౌ చేసినట్లయితే మనకి బిజినెస్ కూడా అవదు అధ్యక్ష. ఉన్నటువంటి ఇంకా మూడు రోజులే ఉన్నాయి. ఈ రోజు 4 రోజులు ఉంటాయి. అంటే ఈ 4 రోజులు గవర్నమెంట్ కూడా చాలా ఉంది. మీరు కూడా మీరు ఇచ్చినట్టు క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుతుంది. మేము డిస్కస్ చేయం, మాకు చర్చే కావాలంటే గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెప్ట్. దాంట్లో అనుమానం లేదు అధ్యక్ష. గవర్నమెంట్ విల్ గో ఇన్ అకార్డెన్స్ విత్ డెసిషన్ టేకన్ బై ది BSE. ఆ BSE డెసిషన్ మీరు కట్టుబడి ఉండరు. మీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు వినరు. మీకు వినే సాంప్రదాయం లేదు. మీకు మూర్ఖత్వంతో ఈ శాసనసభను అడ్డుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. మీరు ఈ విధంగా కంటిన్యూస్గా అడ్డుకున్నారంటే ఐ రిక్వెస్ట్ ద స్పీకర్ టు టేక్ నెసరీ యాక్షన్. దయచేసి కూర్చోండి. నిన్న క్వశ్చన్స్ పోయినాయి, ఇవాళ క్వశ్చన్ అవర్ పోతుంది. అది కూడా మిస్ అవుతున్నారు అధ్యక్ష. తీసుకొని రాష్ట్రం మొత్తం మీద చాలా పరిణామాలు జరిగాయి. అసలు ఏ విషయాల మీద ప్రభుత్వం చర్య తీసుకుందో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల సమయం కావాలని తీస్తామని చెప్పినా సరే వీరు కావాలని చెప్పి ఈ హౌస్ నేను స్టాల్ చేసినారు అధ్యక్ష. వీళ్ళ వ్యవహారం అంతా చూస్తే అధ్యక్ష నాకు ఒక అనుమానం వస్తుంది అధ్యక్ష. ఈ రోజు శుక్రవారం అధ్యక్ష. శుక్రవారం ఈ రోజు కోర్టుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రూపంలో బయటికి వెళ్ళిపోవాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. దయవుంచి మీరు చర్చించండి. మేము ఈ గది 5 రోజుల నుంచి దేని మీద ఏ రకంగా చర్యలు తీసుకున్నామో వ్యవహారం అంతా సభలో పెడతాం.
ఎన్ని గంటలు కావాలంటే ఇంత క్లారిటీగా స్పీకర్ గారు కూడా మీరు ఎన్ని గంటలు మాట్లాడమంటే అన్ని గంటలు మాట్లాడండి, అవసరమైతే వర్కింగ్ లంచ్ కూడా పెట్టుకుందామని ఇంత క్లారిటీగా చెప్పినా సరే అవగాహన లేనటువంటి వ్యక్తి, అసెంబ్లీ రూల్స్ తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం సమయం వృధా అవుతుంది. అధ్యక్ష, మీరు సభ సమయాన్ని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కోఆపరేట్ చేయండి, హౌస్ నడపండి, నడిచేయడానికి సహకరించండి ప్లీజ్ ప్లీజ్. ఎస్, మీరు గంట మాట్లాడవచ్చు, మీరు మాట్లాడాలనుకుంటే అవకాశం ఇస్తాను. మీరు నడవనట్లేదు హౌస్ని, ప్లీజ్. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష పూర్తి క్లారిటీతో అధ్యక్ష, అంబేద్కర్ గారిని కూడా వీళ్ళు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తూ, అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, ఒకటి అడుగుతా ఉన్నా నేను, 5 రోజులు ఎందుకు సెషన్ పెట్టారు? కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే ఎందుకు పెట్టారు సెషన్? ఏమి సెషన్ ఇంకా 2 రోజులు పొడిగించండి. అంబేద్కర్ గారి మీద 2 రోజులు సుదీర్ఘంగా చర్చిస్తాం. ఈ అజెండా అయిపోయిన తర్వాత సమస్యలు రానిపోకుండా చూడాలని చెప్పి సెక్స్ రాకెట్ స్కాండల్ మీద పేర్లు ఏదైతే బయటకు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి మంత్రుల మాట్లాడండి మీరు ప్లీజ్. ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా మీరు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అవకాశం మాట్లాడుతున్నారు ప్లీజ్. మీరేం చెప్తున్నారు అధ్యక్ష? ఈ టాపిక్ జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మీ టాపిక్ జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి అంబేద్కర్ కానీ ఈ టాపిక్ లో తీసుకొచ్చారు. ఏమధ్యక్ష, అంబేద్కర్ మీకు ఎందుకు గుర్తుకు రాలేదు అధ్యక్ష? మీకు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు మీకు గుర్తుకు రాలేదు, ముఖ్యమంత్రి గారు గుర్తుకు రాలేదు. దీని మీద మీ పాయింట్ ఆఫ్ ఏదో ఉంటే చెప్పండి, తప్పితే డోంట్ గో టు ఎనీ సబ్జెక్ట్. నో సబ్జెక్ట్ ప్లీజ్, నో ప్లీజ్, నో. The house is adjourned for 10 minutes. రైట్, రెండో రోజు శీతాకాల సమావేశాలు కూడా కాల్మనీకి సంబంధించిన వాయిదా తీర్మానం తిరస్కరణతోనే ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఎంతసేపైనా చర్చిద్దామని ప్రభుత్వం తరపున ప్రతినిధులు చెప్తున్నారు. స్పీకర్ కూడా ఎలవ్ చేస్తామని చెప్పినప్పటికీ వైసీపీ మాత్రం ముందుగా చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లారిఫికేషన్ సంబంధించి డిస్కస్ చేద్దామని పట్టుబడుతున్నారు. ప్రస్తుతానికి సభను 10 నిమిషాలు వాయిదా వేశారు స్పీకర్. చిన్న బ్రేక్.